హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అదేనండి, నేను మీ ట్రావెలింగ్ బై పండు. సో మనం ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లికి ఇంకో నేమ్ వచ్చి ఏడువారాల వెంకటేశ్వర స్వామి అంటారండి. మనకి ఈ టెంపుల్ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి అనే గ్రామంలో ఉంది ఈ టెంపుల్. సో మనకి ఈ విలేజ్ అన్నది ఈ టెంపుల్ మూలంగా చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కూడా చాలా చాలా ఫేమస్ అవుతుంది ఈ టెంపుల్ అయితే మనకి. సో మనం ఏంటంటే ఈ టెంపుల్ని 7 వారాల వెంకటేశ్వర స్వామిగా పిలుస్తున్నారు. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మనసులో ఏదైనా కోరుకుని 7 వారాలు నిష్ఠగా 7 ప్రదక్షిణలు చేసి 7 వారాలు కంటిన్యూగా వెళ్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. మన విజయవాడ నుంచి వాడపల్లికి అయితే మన టాటా మ్యాజిక్లో అయితే వెళ్తున్నాం. ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి, అలాగే మనకి బస్సెస్ అయితే డైరెక్ట్ టెంపుల్ దాకా అయితే అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్స్ అయితే మనకి విజయవాడ టు రాజమండ్రి దాకా అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి మనం ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాలి. సో మనం అయితే ఇక్కడ నుంచే మన ఇంటికి నుంచే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ప్రైవేట్ వెహికల్లోనే వెళ్తున్నాం టాటా మ్యాజిక్లో. అన్నేది అనలేదు అండ అలా అని తీసుకొని పెద్దడు రాట్లేదా? అమ్మక చెప్తే రాత్రిలో తీసుకొచ్చేసుకునేదాన్ని. ఎక్కేస్తా, అక్కడే ఉంటాయి మాకు తెలుసు. బాయ్ మల్లికా పెద్దోడేడి కవర్ చేసుకోలేదు. వాడపల్లి వాస ఎన్నికలు వెళ్తా అన్న? 11 అయితే ఎంతమంది అవును టైంతో పని లేదు. దర్శనం చేసుకుని రావడం కదా. దాని నుంచి ఎంత దూరం వస్తుందా? 180 వస్తుందా? 180. 5 గంటలు వెళ్తాము. 4:30 5 గంటలు వెళ్తుందా? అదే చాలా అడవులు అయిపోతారు. ఇప్పుడు తిరుగుతారు గిరగిరా సంవరంగా 6 నుంచి 9 వరకు శేఖరమన్నం ఉండదు. ఇవాళ శనివారం, అది కాక శనివారం ఇంకెక్కడ గుడి ఖాళీ ఉండదేమో వాళ్ళ. పోతావు కానీ నువ్వు అంటాను ఏడి తిరుగుతా చూడు. మీడియాటర్ అయిపోతావు అక్కడ జనాన్ని చూసి. ఇప్పుడు వెళ్ళలేదా? నేను వెళ్ళా రావులపాలెం అన్నీ వెళ్ళా కానీ టెంపుల్కి వెళ్ళలేదు అక్కడ. మనం ఏంటన్నా అది అంటారు. చిన్న తిరుపతి కానీ ఎక్కువనే ఉంటుందా? బాగా అంటే మనకి పెద్ద తిరుపతి, దాని తర్వాత చిన్న తిరుపతి బాగా తెలుసు. ఇది బాగా కరోనా వచ్చేళ్ళ కానీ బాగా నోటెడ్ అయింది అబ్బాయి. కరోనా వచ్చేళ్ళ కానీ ఎప్పుడుగా గుడి ఇప్పుడు కాదు, పాతకాలం గుడే. కరోనా వచ్చేళ్ళ కానీ జనానికి ప్రాణం పీచ ఎక్కువైంది. ఏదైనా కోరుకుంగానే తీరుతుంది. భక్తులు కూడా పెరుగుతున్నారు. అది లెక్క కోరిక తీరుతుంది 7 వారాల్లో. అదే అందుకనే 7 వారాలు వెళ్తున్నారు అందరూ. 7 వారాలు పక్కగా వెళ్ళాలా, మాట్లాడే పని లేదు. 7 వారాలు వెళ్ళాలి. వారం 7 ప్రదక్షిణాలు చెయ్యాలి. అక్కడ 7 ప్రదక్షిణాలు చేసి దర్శనానికి వెళ్ళాలి. లేదా దర్శనం వెళ్ళి చేసి వచ్చి 20 ఫ్లోర్స్ 25 అనుకోండి బావా. 25 ఫ్లోర్లు ఏమో. అదే 25 ఫ్లోర్లు అయ్యి. విజయవాడ మొత్తం మీద ఇదే కదా ఇప్పుడు 25 ఫ్లోర్లు. ₹3 అంట ఫ్లాట్ ఒకటి. ఎంత? 3 కోట్ల లెక్క ఒకటి.
సాఫ్ట్వేర్ లెర్నింగ్ కూడా ఉంది కదా. ఇంకో సంవత్సరాలు పడుతుందా రెడీ అవ్వడానికి? కరెక్ట్గా 7 అయింది అంకుల్. కరెక్ట్గా 7 అవుతుంది. 11.
పామాయిల్ చెట్లు. వీళ్ళు కూడా అక్కడికేనేమో. అక్కడికి ఇప్పుడు దాకా కొంటారు అక్కడికల్లా ఈ టైంకల్లా రీచ్ అయిపోతారు అబ్బాయి. అవునా? ఇప్పుడు ఏంటి చంద్రపతి కన్నా బిజీగా ఉంటుంది బాగా. ఈ వారాలు లెక్కలు ఎక్కువ, వారాలు చేసుకునే వాళ్ళకి బాగా చంద్రపతి కన్నా బిజీగా ఉంటుంది అంటగా. 7 వారాలు ఈ కోరిక తీరలేదన్నా లేడు. బెంగళూరు నుంచి ఒక ఆయన ఫ్లైట్ వేసుకొచ్చాడు. 7 వారాలు ఫ్లైట్, ఒక టికెట్ కొనలా. మనం ఎట్లా జరుపు చేసుకున్నాం అట్టాగే బాధపడాలి, చేయాలన్నాడు. ఒకటేమో ఏమి లేకాడికి ఫ్లైట్ అంటే లెక్కేసుకుని ₹1,00,000 ఇచ్చాడు గుడికి నెల. లాస్ట్ రోజు అతిష్ట పూజ అని ఉంటుంది, 8వ వారం. 7 వారాలు అయిపోయిన తర్వాత అతిష్ట పూజ అని బుధవారం గురువారం వాళ్ళు ఆన్లైన్ లో టికెట్ ఇస్తారు. మళ్ళీ 6 ఉండాలి అప్పుడు. అప్పుడు ఆ పూజ కాడ అయిపోయిన తర్వాత కూడా ఈ ఊరు పిలిచాడు. చెప్పకే తీరిపోతానండి. ఎవరికే? నాకెందుకు? నాకు ఇప్పుడు సంవత్సరం టైం ఉంది. రాజమహేంద్రవరం 91, విశాఖపట్నం 277, కోల్కతా 1100. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లి వెళ్తున్నాం. వాడపల్లి అంటే అంత ఐడియా లేకుండా వచ్చి, కానీ రావుల వాళ్ళు అంటే బాగా తెలుస్తుంది అందరికీ. సో ఫుల్ ఫేమస్ టెంపుల్ ఇన్ రావులపాలెం నియర్, మనకి దగ్గరలో ఉంటుంది రావులపాలెం. 7 వారాలు బాగా మనం 7 వారాలు ప్రదర్శన చేసి 7 వారాలు మొక్కుంటే 7 వారాలు కంపల్సరీగా వెళ్ళాలంటే టెంపుల్ ఉన్నదాన్ని నెరవేరుతాయి అంట. సో మా వదిన వాళ్ళు ఇది థర్డ్ వీక్, సో ఇంకా 4 వీక్స్ ఉన్నాయి. మేము ఈ వీక్లో వెళ్తున్నాం. ఒకసారి చూడాలి ఎట్లా ఉంటుందో టెంపుల్ విశిష్టత ఎట్లా ఉంటుందో అన్నీ. ఇప్పుడైతే కొత్తగూడెం ఎంట్రీ అయిపోయాం. చూసారుగా పొలాలు. మన గోదావరి జిల్లాలు అంటే అట్లా ఉంటాయి. మన ఆంధ్రాలో పచ్చని పొలాలు, పచ్చని పాడి పంటలు అన్నీ ఎక్సలెంట్ అనిపిస్తే బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే. కుర్రెళ్ళగూడెం, వెల్కమ్ టు కుర్రెళ్ళగూడెం. సో మనమైతే ముందునైతే మళ్ళా కూర్చున్నాం, పాటలు పెట్టేసుకున్నాం. మా వాళ్ళు అయితే తెలిసిందిగా వెనకాల అందరూ పడుకుని పోయారు అప్పుడే. ఇక డ్రైవర్ అని నేను మాట్లాడుకుంటూ ముందు కూర్చున్నాం. వెనకాల మా వాళ్ళందరూ కూర్చుని పడుకుని పోయారు. అంతే, మనకేంటో డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర రాదు ఎందుకో మరి. మనం ఇప్పుడైతే రావులపాలెం ఎంట్రీ అయిపోయాం. సో ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఒక 6 కిలోమీటర్స్ అంటున్నారు. జస్ట్ నౌ ఎంట్రీ రావులపాలెం ఊరు. ఒకసారి అయితే చూడండి.
దాకా తీసుకొచ్చాం. ఏంటి ఇన్ని ఘనంగా ఉన్నాయి కదా వెహికల్స్? చెప్పేది అంటే అనుకున్నానా ఇదే ఖాళీ లేదా ఇప్పుడు? దర్శనం అవుతుందంట తొందరగానే. అది స్పీడ్ గానే వస్తుంది అంటున్నా ఎంతమంది వెహికల్స్ అప్ప? చెప్పేది అంటే నాయన మొత్తం మీద బాహుబలి సెట్టింగ్ అనేది ఊరికి కదా. అదే కదరా అక్క గుడి గోపురం. ఇదే ఫ్రెండ్స్ మనకి ఏడువార వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసారు కదా ఎంత రష్ ఉన్నదో. అంటే పార్కింగే చూడండి ఎంత జనాలు వచ్చారంటే. ఇవాళ అది కాక శనివారం, వారాల మొక్కులు ఉంటారు కదా, కంపల్సరీ అసలు ఖాళీ ఉండదు. అయితే మనకి ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు మొబైల్ అన్నీ వ్యాలెట్స్ అన్నీ బయట పెట్టేసి వెళ్ళాలి. లోన నాట్ అలౌడ్ మొబైల్. అయితే కెమెరా కూడా చూసాం కానీ కెమెరా కూడా లోన్కి ఎంట్రీ చేయరంట. నాకు తెలిసి మేబీ నార్మల్ టైంలో అలౌ చేస్తారేమో కానీ ఫుల్ టైంలో అయితే అలౌ చేయరు. వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస, వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస. Now finally darshanam is completed successful. Almost 6 hours struggle. ఎందుకంటే 6 hours ఎట్లా అంటే మనం అసలు రౌండ్ తిరిగేటప్పటికే చాలా టైం పట్టింది. 7 rounds కంప్లీట్ చేసుకుని ఎంతో స్ట్రగుల్ పడి 6 hours లైన్లో నుంచి ఉంటే ఆల్మోస్ట్ మనం చూసాం దేవుణ్ణి. చూసి నాకు ఆ స్ట్రగుల్ అంతా ఒకేసారి పోయింది. నౌ ఫైనలీ ఫీలింగ్ ఈజ్ సో గుడ్. నౌ గో టు హోమ్. మనం ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం వెళ్ళే టైంకి మ్యాక్సిమం ఇప్పుడైతే 5 అయింది. ఎగ్జాక్ట్లీ 10:30 అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. ముందుగా అందరికీ జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు సేఫ్గా ఇంటికి వచ్చేసాం. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్ వీడియోస్.